హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు అయితే ఫ్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. పాత వీడియోలో ఓలీ ప్రాంక్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు ఇట్లా నేను ఓలీ చూశాను, కానీ ఎందుకో ఇంకా సాటిస్ఫాక్షన్ ఫ్రెండ్స్. నేనైతే పార్క్కి వెళ్దామని అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే తనకైతే వెళ్దామని చెప్పేసి అయితే నేనైతే ఇంటికాడ నుంచి అయితే తీసుకొచ్చాను. ఈ ప్లేస్ అయితే చూసిందే రెగ్యులర్ గా అయితే వాళ్ళు మార్కెట్ కానీ మా ఇంటి దగ్గర నుంచి షాప్ కానీ వెళ్ళే రూటే ఫ్రెండ్స్. ఇదైతే ఆమెకైతే కొత్త అయితే ఏం కాదు, కానీ 900 meters వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే 1 kilometer వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఆమెను ఇక్కడనే పార్క్ లో ఆడిపించినట్టు చేసి, చిన్న నీళ్ళు ఆడిపించినట్టు చేసేసేస్తే మనమైతే చెప్పకుండా అయితే ఇంటికి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏ సమస్యలో ఇరుక్కోలేదు. నీలాగా ఇరుక్కొని బాధపడతావు అనుకున్నావా? నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారేరో డండే డరే డారారా. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అయితే డౌట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. మంచి అయితే గేమ్స్ అయితే ఆడుకుంటూనే ఉన్నది. ఇదైతే చూడాలి. నీళ్ళు తీయ ఉన్నాయి, చక్కెర వేసామా వేసామా, అందుకే తీయ ఉన్నాయి. చీకటి అవుతుంది కదా, పోదాం బాగానే. లేట్ కొద్దిసేపు చీకటి అవుతుంది, మళ్ళీ అన్నం వండాలి, తినాలి. ఎప్పుడు వండుతావు తర్వాత? అంటే టైం లేట్ అవుతుంది, చీకటి అయిపోతుంది. ఇప్పటికే ఆడుకో మళ్ళీ నేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఆల్మోస్ట్ అయితే గేట్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడాలి. నేనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. 1 kilometer వస్తుంది ఫ్రెండ్స్. 1 kilometer అయితే ఈరోజు అయితే నడిపిస్తాను ఫ్రెండ్స్. రివెంజ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ గేట్, ఇట్లా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పార్క్ నుంచి అయితే బయటికి వచ్చింది అనేసి అయితే మన వాళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్. మన కెమెరామెన్కి అయితే నేను అయితే కాల్ చేశాను. కాల్ చేస్తే మాత్రం అయితే బయటికి అయితే వచ్చానని చెప్పారు ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక అయితే మనకైతే వివ్ అయితే ఒకసారి అయితే చూడుర్రి. వివ్ అయితే ఒకసారి అయితే చూడండి. కంప్లీట్ అయితే చీకటి అయితే అయిపోయింది. ఈ చీకట్లో అయితే నేనైతే పార్కుకి అయితే మనకైతే చూసుకుంటే కనుక ఒక 20-30 meters ఉంటుంది ఇక్కడ నుంచి అయితే. నేనైతే ఇక్కడ నుంచి అయితే గమనిస్తున్నాను. నేను ఇట్లా ఫోన్ ఇట్లా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఫోన్ అయితే ఇంట్లో మర్చిపోయినా అని చెప్పింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 నరికి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నేనైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది అనేసి మన కెమెరామెన్ అయితే కాల్ చేశాడు ఫ్రెండ్స్. నేనైతే ఆ నుంచి అయితే మళ్ళీ ఇంకొక 30 మీటర్స్లో అయితే నేనైతే గమనిస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ చూశారు కదా, ఇప్పుడు ఆ నుంచి అయితే నాకు
ఇక్కడ నుంచి అయితే మనకు కనబడుతుంది. ఈ నుంచి ఇంకొక 20-30 మీటర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే నేనైతే గమనిస్తున్నా ఫ్రెండ్స్, వస్తున్నది ఆల్మోస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నేనైతే ఇప్పుడైతే అక్కడ నుంచి అయితే వచ్చిర్రని అయితే చెప్పారు ఫ్రెండ్స్. నేనైతే ఈ షాప్ కాడ అయితే వెయిట్ చేస్తాను. ఆల్మోస్ట్ అయితే మనకు దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ షాప్లో అయితే ఉంటా. తను చూస్తుందా గమనిస్తుందా అయితే మనకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి అయితే మనం అయితే ఇదైతే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, ఓకే. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే చూసారు కదా యాత్ర. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నది. ఏమాత్రం అయితే మనల్ని అయితే చూడలేదు. చూడకుండా అయితే తనైతే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో కనుక చూసుకుంటే మాత్రం అయితే ఇప్పుడైతే తనైతే పోతుంది ఫ్రెండ్స్. అయితే మనమైతే ఇక్కడనే కూర్చున్నాం ఫ్రెండ్స్. వీడియో ఇట్లా తీస్తున్నాడు మన కెమెరామెన్. అయితే చూసిందా లేనా అనేది చూద్దాం. వస్తుందా? అమ్మాయిలకి ఇవ్వాల్సింది క్లారిటీగా వెళ్తుందా? నమ్మకం. తనైతే ఎప్పుడైతే చూడకుండా అయితే అది నేను చూస్తే నాకు కలగట్లేదు. నేనైతే ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మనం అయితే టైం చూసుకుంటే కనుకైతే మనకైతే 7:22 నిమిషాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చింది. ఇంకో 10 మీటర్స్ అట్లా ఉంటుంది అంతే ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లోకి వెళ్తా. ఇంట్లోకి వచ్చినాక అయితే తన రియాక్షన్ ఏంటనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే కెమెరా అయితే కనబడకుండా అయితే నేనైతే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీదికి అయితే వస్తున్నది. చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే బాత్రూంలో ఉంటా ఫ్రెండ్స్. బాత్రూమ్ పెట్టింది అనేది అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇంకా ఇప్పుడైతే ఆమె వచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉన్నది అనేది అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇదే అరే బాత్రూమ్ ఇట్లా పోనీ ఆగు ఒక నిమిషం. బాత్రూమ్ పోతున్నా. ఏమైందా సప్పుడు చేస్తలేవు? ఏంటో తెలుసారా ఇది? నాటు బొమ్మట నా కొడుక. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు అరే నాకు అర్థం కాదు. డోరా? ఆడ ఏమైంది తెలుసా? నాకు అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది. నీకు చెప్తామంటే నువ్వు మీ ఫ్రెండ్తో బిజీగా మాట్లాడుకుంటున్నావు. ఇప్పుడే బాత్రూమ్ పోయినని చెప్పిన. బాత్రూమ్ వస్తుందని వచ్చి చెప్పాలి. నాకు బాత్రూమ్ పెట్టి ఏడైనా ఉన్నా కూడా అలానే వదిలిపెట్టేసి వచ్చేటోడు. నేను వరుతున్నట్టు అనిపిస్తుంది నీకు. ఎప్పుడు నలభై చాలా అదే నువ్వు ఇన్ని ఇళ్ళల్లో ఇంతేనా? నేను వచ్చిన కాంచి 10 సార్లు పోయినా ఎట్లు నువ్వు పోయిందని అర్థం. ఎంత వాసన వస్తుందో కింద ఆంటీ వాళ్ళు ఇట్లా. నేను బాత్రూమ్ ఉండగా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చిర్రు. ఆమె ఎవరో వచ్చి ఆ స్మెల్కి అటు నుంచి అటే పోయింది. నేనెవరు చెప్పాలి మళ్ళీ? అది ఎవరితో వచ్చింది అసలు? ఎప్పుడైనా ఎవరైనా వస్తారా మన ఇంటికి? నా ఫ్రెండ్ ఎవరో రారు అసలు ఇంటికి. అరే నేను పిండి పోతున్నా. రేపు మీ దోస్తులు ఎవరన్నా ఉంటే దాంతో దోశలు వేసి ఇయ్యారు. అదే మాట్లాడుతున్నలే గలీజ్గా అలా మాట్లాడతావు. అరే మళ్ళీ నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావు? చేసుకోవాలి. పార్కు గురించి అంటే ఏదేదో అంటావు. వదిలిపెట్టేసింది కాక ఇంకా మజాక్ చేస్తున్నావు, నవ్వుతున్నావు, ఏదేదో అంటున్నావు. అరే నీకేమన్నా మజాక్ చేస్తున్నట్టుగా వచ్చినా నేను నడుచుకుంటూ వచ్చినానే చెప్పి రావా? అరే నాకు అది చెప్పి రాలేదు. నేనేం చేయాలి మరి? చెప్పి రాదే, చెప్పాలి. ఒక మాట అని చెప్పాలి. అంత దూరం పిల్లగాన్ని ఎత్తుకో. అరే పార్కులో ఆమె ఉండామె నన్నే చూస్తున్నది. మళ్ళీ లాగ్లా ఇట్లా పోయినా ఏంటిది ఏం కథ నాకు తెలియక నేను ఎమర్జెన్సీ ఉరుకొచ్చిన. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. నాకు తలకైనా వస్తున్నది. అరే నీ పార్టీకి చెప్పాలి. నేను ఫోన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి చెప్పి మళ్ళీ వస్తాయని ఏదో ఒకటి చెప్పి రావాలి. నేను నడుచుకుంటూ వచ్చినా కదా. అరే నీ పార్టీకి నువ్వు ముచ్చట పెడుతున్నా
నువ్వు మాట్లాడుకుంటూనే ఉన్నామే, పార్కులు ఉన్నామే, నా చుట్టే తిరుగుతుంది. మళ్ళీ నేను పోయినా లేదా అనేది నాకే డౌట్ ఉంది. అందుకే నేను ఇంటికి వచ్చినా. మరి వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక నేను వైఫై చెప్తే పాస్వర్డ్ షేర్ వినేటట్టు చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు ఎవరన్నా? పోయేసి వస్తే ఇంటి దాకా అని చెప్పాలి. ఈడ పోయేసి వస్తానంట. అరే ఇది అంతే కాదే, ఉర్రకే ఉర్రియకి సపరేట్ వరకు నడుచుకుంటూ వచ్చిన పిల్లగాడు వేసుకోండి నాకు కాదు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కాళ్ళు నువ్వు ఒకటి చేతులు వస్తాయని పిచ్చి దాని లెక్కలో మాట్లాడతావు నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏదా మాట్లాడదా? అరే ఏం మాట్లాడతామే, పిచ్చిలు వేస్తుందా నేను నీకు? ఏంది? ఎక్కడికి రా అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? వదిలిపెట్టి ఎలా వచ్చినావు? ఇప్పుడు కూడా అలానే పో. స్వీట్ హౌస్ లో ఏమైనా గులాబ్ జామా నేను పిలిచినప్పుడు రా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి గులాబ్ జాము? ఆడ వచ్చిందని పార్క్ లో వదిలేసి వచ్చినావు కదా, అందుకే అనవసరంగా లొల్లి పెట్టుకోకు, అర్థమవుతుందా? సపరేక వండు చేసుకుంటే దోశలు వేసుకొని తింటావా ఏంది? తింటా తింటా. అరే ఏంట్రా ఇది? ఇగో ఇప్పుడు లొల్లి పెట్టుకుందామా చెప్పే? ఎందుకు వదిలి పెట్టేసి కొట్టుకుందామా? లొల్లి పెట్టుకుందామా? చూస్తావా ఒకసారి? ఆతో కిరికిరి అంటే కొంచెం వాడండి ఉంది కదా. పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. అమ్మోయ్ అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. టచ్ చేయి. కాదు ఒక్కసారి టచ్ చేయి. టచ్ చేయి. టచ్ చేసేది స్ట్రాంగ్ ఉందా? టచ్ చేసిన ఏంది? అంటే నువ్వు నన్నే టచ్ చేసినావా? నిన్ను కాకపోతే ఎవరు టచ్ చేస్తారు? నా మీదనే చేసినావా? అరే ఇక అవుతుంది ఇక. అబ్బా ఇంతవరకు ఎవరు టచ్ చేసినాడే లేడు ఈడ. ఓవర్ యాక్షన్ చేయక, అర్థమైందా? ఏం మీద అంటే ఏదేదో చెప్తున్నా. ఆడ ఎందుకు పది పెట్టేసి వచ్చినావు? పిల్లగాడిని ఎత్తుకొని వచ్చినా ఆ మాత్రం ఆలోచిస్తే ఒకటే అని ఒకటే వరుతా. ఎందుకే మాట్లాడాలి మరి? ఏం మాట్లాడినా? ధైర్యం కూర్చో చెప్తా. సరే ఏం మాట్లాడాలన్నా? అరే కాదు మాట్లాడాలన్నా. సరే ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందా. కూర్చో. అర్థమైందా? చిరాకు తెప్పియకు. కాళ్ళని వస్తున్నాయి. పిల్లగాడిని ఎత్తుకొని వచ్చినా నేను. సరే గానీ ఇప్పుడు పోతే తెలుస్తుంది ఏటైనా. గప్చప్ తిందాం కానీ నువ్వైతే ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడతావు? సజ్జ మీద అన్ని కత్తిలే ఉన్నాయి, తీసేస్తా. మరి చెప్తున్నా ఇట్లనే గట్టే ఎవరినావు అనుకో. ఇలానే వరతా తెలుసు కదా ఏం తెలుసు? చరిత్ర బ్యాక్గ్రౌండ్ నీకు ఇట్లేయడము అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. చెప్పు ఏం తిందని చెప్పు. ఏం అవసరం లేదు. 2 కిలోమీటర్ల నుంచి దూరం నడుచుకుంటూ వచ్చినా ఏం తింటారు ఇంకా? అరే అదో ఏదో ఒకటి తింటావు కానీ అది ఏంటిది ఫ్రెండ్స్, చిన్నగా ఉంటుంది. ఇట్లా 2 ముక్కలు వేస్తాడు, మురికి నీళ్ళకి తీసి ఇచ్చినట్టు వేస్తారు. అది తింటావు కదా నేను ఎప్పటికీ తింటావు. తింటా అని చెప్పినానా? అరే కోపంలో ఉన్నావు కదా అని చెప్పేది. సరే ఇట్లా కూర్చో. అరే కూర్చుందిరా, కూర్చొని మాట్లాడుకుంటేనే అయితే గొడవలు ఏమున్నా సాల్వ్ అవుతాయి. కనీసం మరి ఆడున్నారు కదా, సరే వచ్చేసినా కదా మళ్ళీ వచ్చి కనీసం బండి తీసుకొని రాను కూడా రాలేదు. అరే సరే ఒక్క నిమిషం ఆగే. అంబులెన్స్ ఫోన్ చేశాను కొడక్క. ఇప్పుడు రారా. అరే కొడుతున్నది. అరే భర్త అంటే ఏమైనా రెస్పెక్ట్ ఉందా నీకు? నీకు పెళ్ళమంటే రెస్పెక్ట్ ఉందా? ఆడ వదిలిపెట్టేసి వస్తా పిల్లగాడి నన్ను. పెళ్ళంకి రెస్పెక్ట్ ఇవ్వనా? చెప్పు. రెస్పెక్ట్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు మమ్మీకి ఆయిందంట చూడరా, ఆయిందంట చూడు. ఇగో ఇట్లా లేప్. అరే ఏమైంది? తెప్పిస్తావు ఏంది 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 అని అంటావు. నువ్వు వస్తే పని మీద వస్తే అయిపోతుందా? అరే ఏంది అనకుంటే మళ్ళీ బూంది అంటారా అని. సరే కానీ ఇప్పుడు
మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏమేం చెప్పు. సరే అచ్చా కాలు చేతులకు బాగా గుంజుతున్నాయి. సరే ఇప్పుడు పోదాం హాస్పిటల్ పోదామా మరి. హాస్పిటల్ వెళ్ళట్లే. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు సీరియస్ అయితే నువ్వు మళ్ళీ ఏమేం చెప్పు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? బాత్రూమ్ పోయిన పంచాయతీ ఉన్నది నీతో. నాకైతే ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అరే ఏమైంది? ఎందుకు అనుకుంటున్నావే? కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? వినిపిస్తున్నావు. మళ్ళీ ఏమైంది? ఎందుకు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఏడుస్తున్నాయి చెప్పే ఏడవకే. నడుచుకుంటూ వచ్చినాలే. అరే లేచి ఎందుకుంటేనే లేచి ఉంటే ఫ్యాన్ తాకుతుంది కానీ ఏమేం చెప్పు. ఎందుకుంటేనే లేచి ఉంటే ఫ్యాన్ తాకుతుంది కానీ ఏమేం చెప్పు. ఏడవక ఏడవక. అరే అరే ఉక్కోయే గప్చిప్ తినిపిస్తా కానీ ఉక్కోయే. అరే అరే ఉక్కోయే గప్చిప్ తిందాం పా. సరే పోదాం పా. వదిలా నానే. అరే గప్చిప్ తినిపిస్తేనే. అరే అక్కడ చూడే కెమెరా ఉన్నది, ప్రాంక్ వీడియో. అరే నువ్వు చేయలే అని ఓలే అన్నా వాళ్ళేదా అని చెప్పే నిజంగా. అరే అంత మంచిగా ఆడ ఈడ అక్కడ అంతా నీకు కనబడుతున్నాయి కానీ నువ్వే చూడలేదు. ఆ నుంచి ఎక్కించుకొని అయితే వద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. నిజంగా అయితే అక్కడైతే వీడియోలు అయితే చూడలేదు. ఓకేనా? ప్రాంక్ వీడియో.